ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ లోకములో జీవించే ప్రతి ఒక్కరూ పరుగు పందెములో ప్రతి దినము జీవితములో పరిగెడుచున్నారు. కానీ పరుగు చివరికి ఎక్కడ చేరుతుందో తెలియని స్థితిలో ఉంటారు. అటువంటి లోకములో మనకు తన ప్రాణాన్ని సిలువలో బలిగా ఇచ్చిన మన ప్రభువైన యేసు క్రీస్తు విశ్వాసమునకు కర్తయునయున్న ఆయన వైపు మీ పరుగును తుదముట్టించుడని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది. ప్రియులారా, విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్న వచనము ప్రకారం ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఆయన వైపు మీ పరుగును సాగించినప్పుడు మీరు నిశ్చయముగా దేవుని రాజ్యమునకు వారసులగుతారు. ప్రియులారా, ప్రభు యేసు మాటలు పాటించుట చాలా సులువు. మొదట కష్టముగా ఉన్నట్టుగా ఉంటాయి. రాను రాను ఎంత తేలికగా, ఎంత ఉపయోగముగా, ఎంత లాభముగా ఉంటాయో తెలుస్తుంది. అదే సాతానుడు మాటలేమో చాలా తీయగా, లాభముగా ఉన్నట్టు ఉంటాయి. అందుకని మొదలు పెడితే మోయలేని భారం మీద పడుతుంది. మోయలేనంత అప్పుల భారము, పని భారము, కుటుంబ భారము మీద పడుతుంది. మొదట అప్పు చేయటం చాలా సులువుగా ఉంటుంది. దానికి వడ్డీ, చక్రవడ్డీ, ఆ వడ్డీకి ఈ వడ్డీ అని చివరకు తడిసి మోపడైన సామెతలా ఉంటుంది. చాలా వరకు ఈ భారముతో కృంగిపోతున్నారు. అందుకే పరిశుద్ధ లేఖన భాగము అప్పు చేయకూడదని సెలవిచ్చినది. అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడవుతాడట. ఆశ పడకూడదు. ఇది ప్రభువిచ్చిన ఆజ్ఞ. ఆశాపరులు అనేకులు. అసలు ఆశకు హద్దులు లేవు. ఏవేవో ఎవరెవరివో ఎక్కడెక్కడివో అవసరమున్నా లేకున్నా ఆశపడుతూనే ఉంటారు. దానిని పొందటానికి పడే బాధలు అన్నీ ఇన్ని కాదు. ప్రియులారా, ఏవేవో చేసి ఎక్కడెక్కడో తిరిగి ఆశించిన దానిని చివరకు పొందుకుంటారు. అప్పటికే జరగాల్సిన అనార్థం జరిగి ఉంటుంది. ఉద్యోగము ఊడిపోయి ఉంటుంది. అప్పులు కుప్పలై ఉంటాయి. వాటిని ఎలా తీర్చాలో తెలియక కేసులు, సమన్లు ఒకటి తర్వాత ఒకటి ఏమి చేయాలో అర్థము కాక హృదయములో అలజడి, ఆందోళనతో ఉంటారు. ప్రియులారా, ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలామంది జీవితాన్ని ముగించుకోవాలనుకుంటారు. అటువంటి పరిస్థితులలో ఉన్నవారికి ప్రభువిచ్చే చల్లని పిలుపు, ప్రయాసముతో భారముతో ఉన్న ప్రజలారా, నా యొద్దకు రండని విని వెంబడిస్తే భారము తొలగి సంతోషము మొదలవుతుంది. మనకు కలిగి ఉన్న దానితో తృప్తిగా ఉండాలి. దానిలో ఎంతో నెమ్మది, సంతోషం ఉంటుంది. ఆశ దురాశగా మారుతుంది. దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది. పాపము పరిపక్వమై మరణమును కంటుంది. ప్రియులారా, కలిగి ఉన్న దానిలో తృప్తిగా ఉంటే ఉండే సంతోషమును కోట్ల రూపాయలతో కూడా కొనలేము. అంతేకాదు, లోకంలో ఉన్నదంతా కలిపిన తృప్తిలో ఉండే సంతోషము కొనలేము. అయితే దేవుని ప్రేమించి ఆయన మాటల ప్రకారము నడిచే వారికి తృప్తి దేవుడిచ్చే వరము. ఆశకు పోయి ఉన్న ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. పదవులు పోగొట్టుకుంటున్నారు. రాజ్యాలు పోగొట్టుకుంటున్నారు. దేవుడు అనంత జ్ఞాని కనుక ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నీ ఇస్తాడు. దానితో తృప్తిగా ఉంటే ఇంకా చాలా ఆశీర్వాదాలు ఇస్తాడు. ప్రియులారా, అభివృద్ధి చేస్తాడు. ఆశపడకుండా ఉండుట సులువైన మార్గము. దేవుని మాట వింటే
జీవితమంతా సులువే. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరూ వారు పరిగెత్తవలసిన మార్గమును దేవుడు నిర్ణయించి తద్వారా ఆయన కుమారులుగా కుమార్తెలుగా నుండునట్లును చేయుచున్నాడు. ఈ సత్యాన్ని మనకు వివరిస్తూ అపోస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు: అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును క్రయమైనదిగా ఎంచుటలేదు అని చెప్పుచున్నాడు. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించున్నాము. కావుననే పౌలు తనకు కలిగిన భారముతో ఈ మాటలను మనకు తెలియజేయుచున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో ప్రేమతో ప్రభువైన యేసు క్రీస్తు మనందరినీ ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని పిలుచుచున్నాడు. దీనిని మనము చూడగలము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని వివరించబడింది. మరియు దేవుడు మనకు అనుగ్రహించిన విశ్రాంతి ద్వారా దైవిక సమాధానముతో నింపబడతాం. ప్రియులారా, ఎంతో సంతోషముతోనూ నమ్రతతోనూ జీవించు కుటుంబములో కొన్ని అనుకోని కారణాల వలన వారి కుటుంబము ఎంతో ఆందోళన చెందింది. ఎందుకంటే ఆ కుటుంబ యజమాని చాలా దూర ప్రదేశమునకు బదిలీ అయ్యాడు. అతనే ఆ కుటుంబంలో సమస్తమును చూచుకునేవాడు. అతని భార్యకు ఏ పని చేయడం రాదు. ఇటువంటి పరిస్థితిలో ఆవిడకు ఆయన లేకుండా తను ఆ కుటుంబమును ఏ విధముగా చూసుకొనగలను అని బాధపడినది. ఇటువంటి సమయంలో ఒక దైవజనుడు తన గృహానికి వచ్చి తనకు బోధించబడిన వాక్య వచనాన్ని ఆమె జ్ఞాపకమునకు తెచ్చుకున్నది. వెంటనే పరిశుద్ధ గ్రంథమును తీసుకొని ఆ వాక్యమును చదివినది. తన భర్త దూరదేశములకు పోయినప్పటికీ ఆ వాక్యమును చదువుచు తన కుటుంబ బాధ్యతలను నిర్వర్తించింది. ఆమె యందు దేవునిలో నిరీక్షణ మరి విశ్వాసమును దినదినమునకు వృద్ధి కాసాగింది. మరియు దేవుడే ఆమె యొక్క కార్యములన్నిటినీ సఫలము చేయుటలో ఆమెకు తోడుగా ఉండెను. ప్రియులారా, ఆ స్త్రీకి ప్రభు ఖచ్చితమైన మనశ్శాంతిని అనుగ్రహించి ఆమెను ఎంతో అద్భుతముగా ముందుకు నడిపించాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మన కొరకు ఒక ప్రత్యేక మార్గమును ఏర్పాటు చేశాడు. మనము ఆ మార్గము మీద దృష్టి నుంచి తిన్నగా ఆయన వైపు సాగిపోవాలి. ఆయన మనలను అంతము వరకు కాపాడును. ప్రభువే మనలను తిన్నని మార్గములో నడిపించి బోధిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ప్రభు మీ కొరకు ఏర్పాటు చేసిన తిన్నని మార్గములో పరిగెత్తుటకు మీ హృదయములను ఆయనకు సమర్పించి పౌలు వలె మీ పరుగు పందెమును ఓపికతో కొనసాగించినట్లయితే నిశ్చయముగా మీకు జీవ కిరీటమును ధరింపజేసి ఆయన కుడి పార్వశమున ఆసీనులగునట్లు చేసి మిమ్మను ఘనపరిచి ఆశీర్వదిస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధము చేసుకొనుటకు దేవుడు అటువంటి గొప్ప కృప ధన్యత ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన సర్వశక్తిగల మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ సర్వశక్తి కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన కాలమంతా మమ్ములందరినీ మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతలను తెలియజేయుచున్నాం. దేవా,
నీ యొక్క దైవిక శాంతిని పొందుటకు కావలసిన విశ్వాసమును మాకు దయచేయము. మాలో ఉన్న సమస్తమైన బాధలను, భారములను తొలగించుము. దేవా, ఈ లోకము వైపు మేము పరిగెత్తకుండా జీవము గల మీ వైపు మేము పరిగెత్తుటకు మాకు నీ కృపను చూపమని వేడుకొనిచున్నాం. అయ్యా, మేము పౌలు వలె మా ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుటకు అటువంటి హృదయమును దయచేయము. దేవ, మేము గొప్ప విశ్వసనీయమైన జీవితమును జీవించుటకు నీ కృపను మాకు అనుగ్రహించుము. అయ్యా, మా పరుగు పందెములో మేము జయము పొందుటకు అటువంటి విశ్వాసమును మాకు దయచేయము. దేవా, మా దేహముతోనూ మా ఆత్మతోనూ నిన్ను ఘనపరచుటకు సహాయము చేయము. అయ్యా, మేము నీ కొడి పార్వశమున ఆసీనుల మగునట్లు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని వారి జీవితంలో మరొక నూతన దయాకిరీటమును మీరు అనుగ్రహించి ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా ఫలభరితమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో వేదనతో కన్నీటితో మీ వైపు చూస్తున్న ఎన్నో కుటుంబాలను నా తండ్రి మీరు దర్శించమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, వారి కుటుంబాలలోనూ వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వేదనలు, శోధనలు, అంధకార శక్తులన్నిటిని నా తండ్రి తీసివేసి బిడ్డలకు శాంతి, సమాధానమును, నెమ్మదిని దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛ నెరిగిన దేవుడు వింటున్నావు. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో మోకరించి వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి, వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి లోటును తీసివేసి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.